దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 104వ అధ్యాయం 33, 34 వరకు చదువుకుందాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించేదను. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ఆమె నోటి బుర్రగల చెవు గ్రహించే మనసును మాకు దయచేస్తావని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన అంశం వచ్చేసి ఈ యొక్క యవనస్తుల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ధ్యానించుట. ఏమి ధ్యానించాలి, ఎప్పుడు ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి అనే విషయాన్ని మాత్రమే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ధ్యానించుట మన అంశము, ధ్యానించుట. చదువున్న లేఖనాన్ని మరొకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 33 నుంచి 34 వచనాల వరకు చదువుకుందాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. చాలండమ్మా. ఈ యవనస్తుల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని చదువుకున్నాం. మన అంశము ధ్యానించుట. అందుకోసమే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నీవు నేను మనమంతా కూడా మన జీవిత కాలమంతయు దేవునికి కీర్తనలు పాడేవారముగా ఉండాలి. మనమున్నంత, అక్కడ అంటున్నాడు, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను అంటున్నాడు. నిజంగా మనమున్నంత కాలము దేవుణ్ణి కీర్తించే వారముగా ఉండాలి. మరి కీర్తిస్తూ ఉన్నామా? కీర్తనలు పాడుతూ ఉన్నామా? ఆయన్ను సన్నుతిస్తూ ఉన్నామా? ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నామా? ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఈ జీవితము ప్రభువు ఇచ్చినదేనండి. ఈ ఆరోగ్యము ప్రభువు ఇచ్చినదేనండి. అయితే ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఇచ్చిన జీవితమును బట్టి మనమున్నంత వరకు ఏం చేయాలి? దేవుణ్ణి మాత్రమే కీర్తించాలండి. ఇంకా ఎవరిని కీర్తించకూడదు. ఏ మనుషుణ్ణి గొప్పగా పొగడకూడదు. ఏ మనుషుణ్ణి కీర్తించకూడదండి. అయితే నిజంగా ఈ దినాన్ని, ఈ సమయాన్ని చూడలేక ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపచేత, ఆయన ప్రేమ చేత మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? సజీవ సంఖ్యలో ఉంచాడు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత స్తుతిస్తామా? స్తుతించలేమా? అందుకోసమే సజీవులే కదా స్తుతించెదరు అని లేఖనములలోనే మనం చూస్తాం. అందుకోసమే నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను అని లేఖనములలోనే మనం, నీవు నేను కూడా ఆ రీతిగా మనము కీర్తించే వారముగా ఉండాలి అని 34 వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును. దేవుని గూర్చినటువంటి ధ్యానము దేవునికి ఎలా ఉంటుందంటండి? ఇష్టముగా ఉంటుంది. ఇంపుగా ఉండడం అంటే ఇష్టముగా ఉండటం అండి. ఆయనను గూర్చిన ధ్యానము మాత్రమే ఆయనకి ఇష్టంగా ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటూ ఇతర ధ్యాస కలిగి ఉన్నావనుకో,
ఇతరుల గురించి నువ్వు ధ్యానిస్తూ ఉన్నావనుకో, ఇతరులను గురించి ఆలోచిస్తూ ఉన్నావనుకో, నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డగా, ఇష్టమైన బిడ్డగా ఉండవు అనేది జ్ఞాపకం. అందుకోసమే ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. ఆయనను గూర్చినటువంటి ధ్యానము మాత్రమే మనము ధ్యానించే వారంగా ఉండాలి. అందుకోసమే నేను యెహోవా యందు సంతోషించెదను అంటున్నాడు. ఆ రీతిగా ఉంటే, దేవుని గూర్చి నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఏం చేస్తావంటే అండి, దేవుని యందు సంతోషించే బిడగా ఉంటావు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఎందుకు మన జీవితాల్లో సంతోషము లేదు, ఎందుకు మన జీవితాల్లో ఆనందము లేదు అంటే దేవునిని గూర్చినటువంటి ధ్యానము మనలో లేదండి. దేవునిని గూర్చినటువంటి ఆలోచన మనలో లేదండి. దేవునిని గూర్చినటువంటి మరి కీర్తించే స్వభావము మనలో లేదండి. అందుకోసమే మన జీవితాల్లో ఆనందము కరువైపోతుంది అండి. నిజంగా మనమంతా కూడా దేవునిని కీర్తించే వారము. అందుకోసమే మన అంశము ధ్యానించుట గనక మనం ఏమి ధ్యానించాలి అంటే దేవునిని గూర్చి మాత్రమే ధ్యానించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తున్నాను. ఒకవేళ ఇంతకాలము తెలుసో తెలియకో నువ్వు ఎవరి గురించో ధ్యాస పెట్టుకొని ఉంటే ఆ ధ్యాసను తీసివేసుకొని ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా దేవునిని గూర్చినటువంటి ధ్యానము చేసే కుమారులముగా, కుమార్తెలముగా, ఆయన యవ్వన బిడలముగా మనం ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తుంటారు. అందుకోసమే యవ్వన కాలమున ఆయన కాడి మోయుట నరునికి మేలండి. ఎలా మోయాలి? ఆయనను కూర్చున్నటువంటి ధ్యానము నీకు ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన కాడి మోయగలుగుతావు. మరి ఏ స్థితిలో ఉంటున్నావో ఈ దినాన నిన్ను నీవు ఆత్మ పరిశీలన. అందుకోసమే లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 148వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. నా యవ్వన బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా ధ్యానించాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాముల కాకమునిపే తెరుచుకొందును. చాలనా? ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏమి ధ్యానించాలంటండి? యవ్వన బిడ్డలు ఏం ధ్యానించాలి? దేవుని వాక్యమును ధ్యానించాలండి. ఆయన వాక్యమే మన పాదములకు ఏమైందండి? దీపమైంది, మన త్రోవులకు వెలుగై ఉన్నది. నిజంగా అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు ఏమి ధ్యానించాలి అంటే దేవుని వాక్యమును ధ్యానించాలండి. ధ్యానిస్తున్నారండి? ఇంటి దగ్గర ఎంతవరకు బైబిల్ చదువుతారండి? చదివినది ఎంతవరకు నెనరు వేసుకుంటారండి? నెనరు వేసుకోవడమే ధ్యానించడం అండి. జ్ఞాపకము చేసుకోవడమే ధ్యానించడం అండి. చాలామంది కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నారు అనుకుంటారు. అది కాదండి. చదివినటువంటి వాక్యమును నెనరు వేసుకుంటారు, ధ్యానము చేసుకుంటూ ఉంటారు. అందుకోసం విన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఎంతవరకు బైబిల్ చదువుతున్నారండి యవనస్తురాలారా? చదువుతున్నారా? ధ్యానం చేస్తున్నారా ఆయనను గురించి? కొంచెం కొంచెం కదా. నా యవ్వన బిడ్డలు ఇంకా బలంగా ఆత్మీయతలో ఎదగాలండి. అనేక వారికి ఆదర్శంగా నిలవాలండి. నిజంగా దేవుని పట్ల ఆసక్తి ఉన్నవారే దేవుని వాక్యమును ధ్యానించేవారిగా ఉంటారు. దేవుడంటే భయం ఉన్నవారే దేవుని వాక్యమును ధ్యానించేవారిగా ఉంటారు. దేవుడంటే భక్తి ఉన్నవారే దేవుని వాక్యమును ధ్యానించేవారుగా ఉంటారు. చాలామంది దేవుని వాక్యమును ధ్యానించలేరు, దేవుని వాక్యమును చదవలేరండి. చదువుతారా? చదవరండి. చర్చికి వచ్చేటప్పుడు బైబుల్ పట్టుకొస్తాం, పోయి ఇంకెక్కడేస్తారండి? వేస్తారా? పెట్టాలండి, వేయకూడదు. నిజంగా ఈ బైబుల్ను ఒక్కసారన్నా తెరిచి చదివామంటే తిప్పుతూనే ఉంటాం, కానీ అవి చదివింది లేదండి.
ఎందుకో పేపర్లు రాకున్నాయి, ఎందుకో నువ్వు చదివింటేనా పేపర్ టక్కుని తీయడానికి వచ్చేది, అవునా? అందుకోసమే ఆ దేవుని వాక్యమును ప్రతి దినము కూడా ధ్యానించాలి. బైబిల్ను చేత పట్టుకోరారు, ఆయన వాక్యాన్ని చేత పట్టుకోరాం, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోరాం. కానీ ఏంటి పట్టుకొస్తారండి? ఏం పట్టుకొస్తారు? సెల్ ఫోన్ పట్టుకొస్తారు. సెల్ ఫోన్ నిన్ను వృద్ధాపదశలో మోస్తుందా? సెల్ ఫోన్ వృద్ధాపదశలో నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఇవ్వదండి. నువ్వు ఇప్పుడు ఆయన గ్రంథాన్ని చేత పట్టుకుంటే వృద్ధాపదశలో దేవుడు నిన్ను చేత పట్టుకునేవాడుగా ఉంటాడు. ఆయన గ్రంథాన్ని మోయడానికి చిగ్గుచేటు. యవన బిడలు, ఎంతవరకు మీ దగ్గర బైబుల్ ఉన్నాయండి? ఉన్నాయా? లేవా? ఒక్కరు. ప్రతి ఒక్కరు కూడా దేవుని గ్రంథాన్ని తప్పకుండా ఏమనుకోద్దండి, నన్ను ఏమనుకున్నా మీరు పర్వాలేదు, కానీ మీరు ఖచ్చితంగా దేవుని గ్రంథాన్ని చేత పట్టుకొని రావాలండి. పనికి పోతే కొడేలి సర్ది పట్టుకుంటారా? పట్టుకోరా? ఎందుకు? గుర్తు. ఎక్కడికి పోతున్నారని? పనికి పోతున్నారని, అవునా? ఊరికి పోతే బ్యాగ్ పట్టుకుంటారు. ఎందుకు? ఆమె ఊరికి పోతుంది. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఏం పట్టుకొని రావాలి? ఖచ్చితంగా దేవుని గ్రంథాన్ని మోసుకొని రావాలండి. ఉందన్నా? తెచ్చుకోలేదన్నా? తెచ్చుకున్నారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని గ్రంథాన్ని, ఒకవేళ ఇప్పుడు తెచ్చుకోకపోయినా రేపటి నుంచి ఖచ్చితంగా దేవుని ఒకవేళ లేకపోతే మీరు సార్కి చెప్తే సార్ మీకు బైబుల్ తీసుకొని కొనుక్కొని వస్తాడండి, సరేనా? అందుకోసమే దేవుని గ్రంథాన్ని మనం చేత పట్టుకొని వచ్చేవారం. ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. ఏమి ధ్యానించాలంటే దేవుని వాక్యమును ధ్యానించాలండి. మొట్టమొదటిగా ఏమి ధ్యానించాలి? ఏమి ధ్యానించాలండి? దేవునిని గూర్చినటువంటి ధ్యానము ఆయనను గూర్చినటువంటి ధ్యానం. అందుకోసమే అక్కడ చాలా చక్కగా మరొకసారి చూడండి, మర్చిపోవద్దండి. ఆయనను గూర్చి 34వ వచనంలో, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. దేవుని గూర్చినటువంటి ధ్యానము చేసే వారంగా ఉండాలి, ధ్యానించే వారంగా ఉండాలి. రెండోదిగా ఏమి ధ్యానించాలి అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. నిజంగా ఆయన వాక్యములో జీవం ఉన్నదండి, ఆయన మాటలో స్వస్థత ఉన్నదండి, ఆయన మాటలో శక్తి ఉందండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము మనలో ఉండాలి అంటే, దేవుడు నీలో ఉండాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించే కుమార్తెగా ఉండాలండి. అందుకోసమే ఏమి ధ్యానించాలంటే దేవుని వాక్యమును ధ్యానించే కుమార్తెలముగా ఉండాలి. మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 15వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. 119:15. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. చాలమ్మ. ఏమి ధ్యానించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ధ్యానించాలంట. ధ్యానిస్తున్నారా? ధ్యానిస్తే నోటెడ్ అయిపోతాయండి. అయిపోవా? అక్కడ నామాంతలు కాదు, కానీ దేవుని వాక్యం చాలా. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. దేవుని యొక్క ఆజ్ఞలను ధ్యానించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి నాలుగోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 48వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. చాలమ్మా.
ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏమి ధ్యానించాలంటే, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను అంటున్నాడు. ఆజ్ఞలు ప్రియముగా ఉన్నాయంట, ఆజ్ఞల తట్టు చేతులు ఎత్తాలంట. అంత మాత్రమే కాకుండా నీ కట్టడలను నేను ధ్యానించదను అంటున్నాడు. ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను, ఆయన ఆజ్ఞలను మనము ధ్యానించే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. నిజంగా మనం ఏమి ధ్యానిస్తూ ఉన్నామో ఒక్కసారి మన ధ్యాస వేటిపైన ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మన ధ్యాస వేటిపైన ఉందండి? ఈ లోకానుసారమైనటువంటి వాటి మీద, మనుషుల మీద, ధనము మీద, ఇంకా ఏం మీద ఉంటుందండి? సొత్తు మీద కూడా ధ్యాస ఉంటుందండి. కానీ వాటి మీద కాదండి ఉండాల్సింది. మన ధ్యాస అంతా కూడా దేవునిని గూర్చినటువంటి ధ్యాస ఉండాలండి. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యముపై ధ్యాస ఉండాలి అండి. దేవుని ఆజ్ఞలపై ధ్యాస ఉండాలండి. 4వదిగా దేవుని కట్టడలను ధ్యానించే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. కీర్తనల గ్రంథము 143 సంకీర్తన 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందాం. 143 5వ వచనం. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొని చూన్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచూ ఉన్నాను. నేను నీ చేతుల పని యోచించుచూ ఉన్నాను, నీ తట్టు నా చేతులు చాపుచూ ఉన్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచూ ఉన్నది. చాలమ్మా. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా ప్రార్థిస్తూ ఉన్నట్లు లేఖనములలోనే మనం చూస్తుంటున్నాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట? పూర్వదినములను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. నా మాట, మనం పూర్వదినాలు జ్ఞాపకం చేసుకుంటామండి. కొద్దిగా బాగుపడామనుకో పూర్వదినములు అస్సలే గుర్తుకు రావండి. నాకంటే బలవంతుడు లేడు, నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే బలము కలిగినటువంటి వారు లేరు అంటారు. కానీ కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా దేవునికి ప్రార్థిస్తూ ఉన్నట్లు, పూర్వదినములను జ్ఞాపకము చేసుకొని చూన్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నువ్వు చేసిన కార్యములన్నిటినీ, నువ్వు చేసినటువంటి పనిని, నువ్వు చేసిన అద్భుతములను, వాటన్నిటినీ కూడా నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటున్నాడు దావీదు గారు. మరి నువ్వు ధ్యానిస్తూ ఉన్నావా? ఆయన చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన నీ కొరకు ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? అవి జ్ఞాపకం చేసుకోవు కానీ, నీ పూర్వదినాములను నువ్వు జ్ఞాపకం చేసుకోవు కానీ, ముందున్న స్థితిని బట్టి ఏం చేస్తుంటావు? అతిశయిస్తూ జీవించే వారిగా ఉంటారు. అది మంచిది కానే కాదండి. పూర్వ దినములను కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఆయన క్రియలను మనము ధ్యానించే వారముగా ఉండాలి. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను నీ చేతుల పని యోచించి ఉన్నాను, దేవుడి యొక్క చేతి పనిని కూడా యోచించి ఉన్నాడు అని లేఖనములలోనే మనం చూస్తుంటాం. నిజంగా మనం ఏమి ధ్యానించాలి అనేది జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశం ఏంటండి? ధ్యానించుట. ఏం ధ్యానించాలి? ఆయనను గూర్చి మాత్రమే ధ్యానము చేసే వారముగా ఉండాలి. ధ్యానం చేస్తా ముగించేసానులేండి. ఆయనను గురించి ధ్యానం చేస్తూ ఉన్నారా? ఒకవేళ పని కొంగితే నీ ధ్యానం అంతా వేటిపైన ఉండాలి? దేవుని వాక్యం మీద, దేవుని మీద మాత్రమే ఉండాలండి. కానీ మనం ఎవరి గురించి ధ్యానం చేస్తాం చెప్ప? ఆ ఎక్కిట్టనంట, ఆయన్ని ఇట్టనంట, వారిట్టనంట. అది మంచిది కాదండి. నలుగురు కూర్చున్నారనుకో ఇంక ఇవే మాటలే అండి. అందుకోసమే మనము ఒకరితో సహవాసము మంచిది కానే కాదు. నిజంగా ఆ సహవాసము మంచిదైతే పరిశుద్ధుల సహవాసం చేరి దేవుని వాక్యమును గురించి ధ్యానించే వారంగా ఉండాలి అని కూడా ప్రభు నామంన తెలియజేస్తాను. అందుకోసమే ధ్యానించాలి. ఏమి ధ్యానించాలి? ఆయనను గురించి మాత్రమే
ధ్యానించాలి. ఒకవేళ నువ్వు ఎలా ధ్యానిస్తున్నావో ఇది నాన్న నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. రెండోది ఏమి ధ్యానించాలండి? ఆయన వాక్యమును ధ్యానించాలి. ఆ యొక్క ఇలా మాట్లాడిందే, ఈ యొక్క ఇలా మాట్లాడిందే అని ధ్యానించొద్దండి. దానివల్ల మీకు ఆశీర్వాదం ఉండదండి. ఏమి ధ్యానించాలంట? దేవుని వాక్యమును ధ్యానించాలంట. మూడోదిగా ఏమి ధ్యానించాలి? ఆయన ఆజ్ఞలను ధ్యానించేవారము. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? ఉన్నాయా? 5 అండ్రే 10 ఉన్నాయా? ఒకసారి ధ్యానించండి, చెప్పండి. తలలగిరి అక్కడ చూడొద్దులే, అక్కడ చూడొద్దు. ఇప్పుడు నాకెళ్ళి ఎట్ట చూస్తున్నారా అట్నే చూడండి. ఇంకా ఏమి ధ్యానిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎంతవరకు మన ఆత్మీయ జీవితం వర్ధిల్లిందో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లెక్క అడుగుతాడు. సుమా, నువ్వు విశ్వాసి అంటున్నావు, ఆజ్ఞలు కూడా నేర్చుకోలేకపోతే ఒక దినాన దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడుగుతాడు. ఆ పరలోక పట్టణం కావాలని ఆశ ఉంది, కానీ ఈ లోకంలో జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నాను. అందుకోసం ఏమి ధ్యానించాలి? ఇంటికి పోయినాక నేర్చుకోండి. 1-2 సార్లు చదవండి. రాకుంటే చెప్పించుకోండి, మంచిది. రాకున్నా ఇప్పుడు సెల్లులలో కొడితే వెంటనే ఆజ్ఞలు వస్తాయండి. చదువు రాని వారికి కూడా వారు ఆ సెల్లో మాట్లాడుతుంటుంది, మనం పట్టుకొని చక్కగా వినొచ్చు, నేర్చుకోవచ్చు కూడా అండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా వ్యర్థమైన వాటికి సెల్లను ఉపయోగిస్తారండి, దేవుని పని కొరకై ఉపయోగించారండి. 4వదిగా ఆయన కట్టడలను ధ్యానించే వారంగా ఉండాలి. ఆయన యొక్క న్యాయ విధులను ధ్యానించే వారంగా ఉండాలి. ధ్యానిస్తూ ఉన్నామా? ఒకవేళ ధ్యానించలేకపోయావేమో, ఇక నుంచి అయినా, ఈ సమయం నుంచి అయినా ధ్యానించడానికి నేర్చుకుందాం. చివరిగా ఏమి ధ్యానించాలి? ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి ధ్యానించేవారు, ఆయన చేతి పనిని గూర్చి ధ్యానించే వారంగా ఉండాలి. ఆయన క్రియలను గూర్చి ధ్యానించే వారంగా ఉండాలి. నిజంగా నువ్వు ఏమి ధ్యానిస్తూ ఉన్నావో ఇది నాన్న నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ ఇంతవరకు వాక్యానుసారమైన ధ్యాస నీకు లేకపోతే ఇక నుంచైనా, ఈ దినము నుంచైనా ప్రభువును అడిగి ముందుకు కొనసాగే విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తూ దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన. మనం ఉన్నటువంటి మహోన్నతుడా, మహాపాదముకి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు నైనా. స్తోత్రాలు తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు. వేలా ధ్యానించుట అని